ల్యాండ్ మాఫియా పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు, అడిగితే చంపేస్తారు. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి, వచ్చి వాళ్ళు ఆటో వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, లేదా కిడ్నాప్లు చేస్తారు. ఎక్స్ట్రాషన్. జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టుల్లో ఆ కేసులు తేలో, వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవ్వవు. ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆలీభాయ్. ఆ ఒక్క పేరు చెప్తే చాలు. ఆలీభాయ్ తెలీదా నీకు? వాడు మాత్రం కనిపించడు, ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు. ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది. 100 కోట్లు సంపాదించాడు. ఈ నారాయణుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు. ఆలీభాయ్ అంటే వీడికి పడదు. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి రైవలరీ. వీడికి రైట్ హ్యాండ్ బండి గణేష్ గాడు. అందరూ ఒకటే, చంపడం, భయపెట్టడం, డబ్బులు లాక్కోవడం. మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు. డ్యూటీలో జాయిన్ అయిన 48 గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో 8 మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది. ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకడిని కొట్టాలి. పేరు మల్లేష్. ఇందిరానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపొద్దున ఇందిరానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి. ఎవరా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడానికి సుపారీ తీసుకుంటారు నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవటానికి ఉంటది. తెరుస్తుంచారా నీ? ఇదిగో తాళం. తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏం చేస్తారా? దొట్టు నన్ను అడగరా? నిన్ను కొట్టడానికి కాదురా, ఆడికి పగల.
తెచ్చుకోవట్లేదా? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆనంద్ సార్. జాయినింగ్ రిపోర్ట్. షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్. అక్కడ గన్ ఉంటుంది, తీసుకో. ఎస్ సార్. లోడ్ చేయి. చేశాను సార్. నన్ను కాల్చు. సార్ కాల్చు. చచ్చిపోతారు సార్. పోనీ నేను నిన్ను కాల్చనా? వద్దు సార్. కాలుస్తావా కాల్చనా? లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు. 1 2 3. మిస్ అయిందేరా? అదే అర్థం కావట్లేదు సార్. మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకిచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంగి ఉంటాయి. తగులుతుందనే గ్యారెంటీ లేదు. సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్ లో ఉంటూ. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా? బాగుంటారు సార్. నా పేరు విశ్వనాథ్ సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్. మాదాపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షీటర్ డబ్బులు ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్నా? ఎస్ సార్. నేను చూసుకుంటానే, వెళ్ళు. అన్న బావున్నా. మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు. వాడికి ఈ మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా. మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగే అన్నా. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా, నేను ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడే వస్తా ఉండండి రా. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది. మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎద్దవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తావా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా? అంటే మరీ బాగుంటే ఏం చేయలేవు అనుకో. ఇదేంటి ఇలా ఉంది? One and 2 and 3 and 4, 5 and 6 and 7 and 8. Repeat again. Left and right and left and left and 1 and 2 and 3 and 4, 5 and 6 and 7 and 8. Left stretch, right stretch, left and right, left and right and left again right. Guys, just keep doing. I'll be back. సిగ్గు లజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిదలాగా దున్నపోతున్నా. Excuse me, sir. ఏమ్మా? బయట నుంచి ఎవరో చూస్తున్నారు. కాస్త ఇబ్బందిగా ఉంది. ఏయ్, ఏంట్రా అక్కడ తినేస్తారా అమ్మాయిల్ని? కామ పిసచ్చలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్, టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది సంగతి మీ నాన్నతో చెప్పు. 3 and 2 and ఏమిడా? ఎవడు వాడు? పండు అని. ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? నా ఏరియాలో ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి. వీణ్ణే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడో పండు అంట. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఓయ్, ఏయ్, 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కొట్టడానికి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సాలా నీకే దిమాగ్ పగిలింది. రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ అంటారు. అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు.
హాయ్ సుతి, హౌ ఆర్ యు? కమ్ ఆన్ కమ్ ఆన్, హియర్ ఇట్. ఓకే. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్? నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్ గా. ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నేను యూత్ శృతి. సిస్టర్, సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. నేను చదువుతాను. ఓకే, చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా? ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. ఓహో, మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలి ఎదవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి, 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఐ మే నోట్ బి బట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఫ్రీ. ఇక్కడ సమ్మన్ ఏంటో ఉందేంటి? అసమ్. Excuse me. ఇక్కడ పండు అంటే పండు చెప్పబా. ఎవరు నువ్వు? చొక్కా వదలమంటుంటే పండు చెప్పు. అనే పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. నేనే. ఏంటి? చల్ చేతి చల్. అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పని చేయను. పని ఏంటో చెప్పు. నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు.
ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా దాకా. సో పని ఏంటి? నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో, నువ్వు నాకు నచ్చావురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు. మోనా రక్ దో. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది.